రాంగ్ ఎంట్రీని కూడా అవాయిడ్ చేయగలం కదా, అలా అనమాట. అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి టైం కూడా ఎంట్రీ తీసుకోవాలంటే ఏం జరుగుతుందో తెలిసినప్పుడే కదా నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అనేది ఐడియా వస్తుంది. మూవ్ ఉంటుంది అనమాట. లేదనుకోండి ఒక రేంజ్లో ఉంటుంటుంది, డికే ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రేడర్కి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేనేం చెప్తున్నా ఏంటి అని. దాంతోపాటే పాత వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి వీలైతే, ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తుంటాం, మీకు అది ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. ఓకే, మనం ఆ వీడియోలో ఏం చెప్పుకున్నాం, మార్కెట్ లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం, లేదా ఒక లెవెల్ చెప్పుకున్నాం, లెవెల్ బ్రేక్ అయినా అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. కానీ మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ ఇక్కడ గమనించండి, న్యూట్రల్ ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్లో మనం వెయిట్ చేద్దాం. అప్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి, అప్ సైడ్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఏం చెప్పుకున్నాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి, ఎంట్రీ ఏం ప్లాన్ చేయొద్దు అని చెప్పుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ బయింగ్ జోన్ ఉందండి. ఇక్కడ గమనించండి, ఇదంతా కూడా ఒక బయింగ్ జోనే కదా, ఎంత కూడా దగ్గరే ఉంది కదా. దాంతోపాటే మన సపోర్ట్ జోన్ కూడా ఉందన్నమాట, 24,682. ఈ సపోర్ట్ జోన్స్ ఏంటంటే ప్రీవియస్గా ఎక్కువసార్లు రిజెక్ట్ అయిన జోన్స్ అనమాట. ఓకేనా, ఈ లైన్ దగ్గర ఎక్కువసార్లు ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది, అందుకని మనం డ్రా చేసుకున్నాం సింపుల్. ఇంకా అందుకనే మనం ఏం చెప్పాం, లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ లో బ్రేక్ అయిందనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అప్పుడే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం, కానీ అప్పటి వరకు మనం బై సైడే ఆలోచిద్దాం అని చెప్పుకున్నాం అండి. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది, మనం అనుకున్నట్టు మన జోన్ బ్రేక్ అయిందా, అక్కడి నుంచి మార్కెట్ లైట్కి ఫాల్ అయింది. కానీ మనం ఏం చెప్పుకున్నాం, ఫాల్ రానివ్వండి, లోలో బై సైడ్ ప్లాన్ చేద్దాం అని చెప్పుకున్నాం అండి. ఓకేనా, ఇదిగోండి కరెక్ట్గా చూడండి, ఫాల్ అయింది, ఒక కన్సాలిడేషన్ జరిగి ఒక బ్రేక్అవుట్ అనేది అయింది. అక్కడి నుంచి చూడండి ప్రైస్ స్లోగా అప్ సైడ్ వెళ్ళిందా, అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది. కొంచెం రేంజ్ బౌండ్ ఉంటాయని ట్రై చేసింది మార్కెట్ అయితే. ఓకే, అయినా సరే మనకి లాస్ అయితే రాలేదు కదా. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం బై సైడే ప్లాన్ చేస్తున్నాం కదా, బయర్ అంటే లోలో బై సైడ్ అని ట్రై చేస్తాడు. లో ఎక్కడ, ఇదిగోండి ఇదంతా లో జోనే కదా, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అంటే బై సైడ్ అంటే బై మైండ్ సెట్లో ఉన్నారనుకోండి, సెల్ చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఫాల్ అయింది, ఇక్కడ ఇంకా ఫాల్ అయింది, ఇక్కడ దాకా ఫాల్ అయింది అనుకొని ఏం చేస్తారంటే ఇక్కడ సెల్ ఎంట్రీలు ప్లాన్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం జరిగింది, రాంగ్ ఎంట్రీని కూడా అవాయిడ్ చేయగలం కదా, అలా అనమాట. అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మార్కెట్ ఫాల్ అయింది కదా, ఇప్పుడు మన ఈ లోలోకి వస్తుంది కాబట్టి ప్రైస్ లోలో మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. అప్పుడు ఏం జరిగింది, కనీసం ఈ మూవ్ అన్న మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఓకేనా, లేదు మీకు ఒక ఎంట్రీ సెటప్ ఉందనుకోండి, ఎంట్రీ సెటప్ అంటే ఏంది, ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరిగింది కదా, బ్రేక్అవుట్ జరిగింది, అదొక ఎంట్రీ సెటప్పే. దాంతోపాటే ఇట్లా ట్రెండ్ లైన్స్ కూడా ఉంటాయండి. ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద కూడా ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఇవన్నీ కూడా సెటప్స్. మనం కూడా ఒక సెటప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మూవింగ్ యావరేజ్ సంబంధించింది, కొద్దిగా వెయిట్ చేయండి. నెక్స్ట్ మార్కెట్లో ఏం జరిగింది, ఒక రేంజ్లో ఉండిపోయింది. ఓకేనా, ఎక్కడైతే లో క్రియేట్ చేసిందో, ఎక్కడైతే హై క్రియేట్ చేసిందో అక్కడే మనకి రేంజ్ అనేది ఫామ్ అయింది కాబట్టి మ్యాక్సిమం మనకి ఎంట్రీలు అయితే ఏం రాలేదు. ఒకవేళ ఎలాంటి టైం కూడా ఎంట్రీ తీసుకోవాలంటే లోలు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, లోలోకి వచ్చాక ఎంట్రీలు ప్లాన్ చేయాలి. సెల్ చేయాలనుకుంటే హైలు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, హైలో ఎంట్రీ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇది అంత ఈజీగా బిగినర్స్ అయితే చేయలేరు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేయగలుగుతారు. మ్యాక్స్ ఇలాంటి అవాయిడ్ చేయమనే చెప్తాను, ఎందుకంటే ఎప్పుడు రేంజ్ బౌండ్ అయితే తెలియదు, ఎప్పుడు బ్రేక్ అయితే తెలియదు. అందుకని మనం ఏం చేయొచ్చు, కరెక్ట్ మన జోన్లోకి వచ్చినప్పుడు మన ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు తీసుకున్నాం అనుకోండి, హై ప్రాబిలిటీ ఉంటుంది మనకు కరెక్ట్ అవ్వడానికి. ఓకేనా, ఇలాంటి మార్కెట్కి సంబంధించిన సైకాలజీ పాయింట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం రేపు మ్యాచ్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, ప్రైస్ చూడండి అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అవుతుంది. ట్రెండ్ ఏముంది, అప్ ట్రెండే, ప్రైస్ అయితే అప్ ట్రెండే డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. కాకపోతే ప్రైస్ అనేది ఇక్కడ మంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడ అప్ సైడ్ వెళ్ళలేకపోయింది. అందుకే మనం ఆ రోజు సెల్లింగ్ సైడ్ ఉన్నాం, హైలో మన సెల్ సైడ్ ఉంది, అందుకే అనమాట ఎక్కువ సెల్లింగ్ అనిపించింది కాబట్టి. ఓకే, ఫాల్ అయింది, ఫాల్ అయ్యేటప్పుడు ఫాల్ అవ్వచ్చు కదా, ప్రైస్ ఫాల్ అవుతూ రావచ్చు కదా. బయర్స్ ఇక్కడ కదా, బయింగ్ జోన్ ఇక్కడ కదా ఉంది, రిజెక్షన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి ప్రైస్లో, ఈ జోన్లోనే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చూడండి ఏం జరిగిందో, ప్రైస్ అప్ సైడ్ పెద్ద క్యాండిల్ పడి అక్కడి నుంచి లైట్గా అప్ సైడ్ ఫాల్ అయింది, ఎక్కడైతే బయింగ్ వచ్చిందో అక్కడే బయింగ్ వచ్చింది మళ్ళీ. కానీ ఈసారి చూడండి ఏం జరుగుతుందో తెలిసినప్పుడే కదా నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అనేది ఐడియా వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది. ఈసారి చూడండి బయింగ్ ఇక్కడే వస్తుంది, మనకి ఇక్కడే వస్తుంది బయింగ్ అని ఎట్లా తెలిసింది, ఇక్కడ చూడండి వాల్యూమ్స్ కూడా కొంచెం పెరిగాయని మనం అనుకుంటున్నాం కదా, వాల్యూమ్స్ కూడా వచ్చాయి కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుందండి. కాకపోతే మనం కన్ఫామ్గా చెప్పలేం కదా, 100% మనం చెప్పలేం కాబట్టి మనం ఈ లెవెల్ ఉంది చూడండి 24,682, ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ బయింగ్ వచ్చింది కదా, ఈ బయింగ్ వరకు ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ మనం బుల్లిష్గానే ఆలోచిస్తాం, అంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చూస్తాం అనమాట. ఓకే, దాన్ని మనం ఇంకా క్లియర్గా హవర్లీలో చూద్దామండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది.
ఓకే, ఇప్పుడు మనం హవర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఓకే, మనకు డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం ఏముంది, అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ హవర్లీ ప్రకారం చిన్న డౌన్ ట్రెండ్ అనేది ఉందండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, లైట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఇంతవరకు అప్ ట్రెండ్లోనే ఉంది. ఎప్పుడైతే మనకి ఈ పెద్ద క్యాండిల్ వచ్చిందో ఇక్కడ మనకు అర్థమైంది, ఓకే మార్కెట్ డౌన్ ట్రెండ్ మారిందని. అప్ సైడ్ వెళ్ళింది, ఈసారి ఫాల్ అయింది. ఓకేనా, ఈసారి చూడండి మళ్ళీ నేను అప్ సైడ్ వచ్చింది, వాళ్ళు పెద్ద మంచి రెడ్ క్యాండిలే పడింది. అక్కడ నుంచి ఏమవ్వాలి, మార్కెట్ ఫాల్ అవ్వాలి కదా. డౌన్ ట్రెండ్ ప్రకారం ఏం జరగాలి, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అవ్వాలి. ఇక్కడ ఆగింది చూసారా, ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేది మనకు రావాల్సిన ఫస్ట్ డౌట్. ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనే మైండ్లోకి మీకు రావాలి. అంటే ఏం జరుగుతుంది మార్కెట్లో, బయర్స్ ఎంటర్ అవుతున్నారు అనుకోవచ్చా, అనుకోవచ్చు అండి. అయితేనే కదా ఫాలో అవ్వట్లేదు, లేదనుకోండి ఫాలో అవ్వాలి. ప్రైజ్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనం బై సైడ్ ఆలోచిస్తున్నాం. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఫాల్ సైడ్ ఆలోచిస్తాం. ఓకేనా, దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 మినిట్స్లో ఎక్కడెక్కడ ఎంట్రీ రావచ్చు అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ చూడండి, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది. ఇంతవరకు ఏముంది, మనకి డౌన్ ట్రెండ్ ఉంది, ఫాల్ అయింది. ఇక్కడ చూడండి, లో లో లో, నెక్స్ట్ లో ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి, కానీ ఎక్కడ వచ్చింది, ఇక్కడే వచ్చి ప్రైస్ ఆగింది. అదే అనమాట మనం చెప్పాలనుకుంది మెయిన్. అంటే ఫాల్ అవ్వకుండా ప్రైస్ ఆగింది కాబట్టి మనం బై సైడ్ ఆలోచిస్తున్నాం. సింపుల్ లాజిక్ అండి. మెయిన్ ట్రేడర్ అర్థం చేసుకోవాల్సిన పాయింటే అదండి. ప్రైస్ ఎందుకు ఆగుతుంది, ఎందుకు అప్ సైడ్ వెళ్తుంది, ఎందుకు డౌన్ సైడ్ వస్తుంది తెలిసినప్పుడే మనకి నెక్స్ట్ ఏం జరగవచ్చు అనేది తెలుస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి. న్యూట్రల్ అంటే ఈ జోన్ అంతా తీసుకుందాం, ఇక్కడ కూడా తీసుకోండి. న్యూట్రల్ ఓపెన్ అయితే కనుక మనం వెయిట్ చేద్దామండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ అంతా కూడా ఒక రేంజ్లో ఉంది కదా, అదే రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం రేంజ్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి మార్కెట్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ హై ఉంది చూసారా, ఈ హై మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక రేంజ్ బ్రేక్ అయినట్లు కదా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక బయింగ్ జోన్ అనుకుంటున్నాం కదా, అక్కడ బయింగ్ జోన్ ఉంది, అది బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేయొద్దు, కదిలియద్దు మార్కెట్ని, వెయిట్ చేయండి, జస్ట్ వదిలేయండి మార్కెట్ని. అప్ సైడ్ బ్రేక్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అంటే ఎక్కడ, ఈ జోన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ దగ్గరలో కానీ ఈ జోన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ ఏదైతే జోన్ అనుకుంటున్నా అది బ్రేక్ అయినట్టే కదా, ఈ జోన్లో మార్కెట్ ఫాల్ రానివ్వండి, బై సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, గ్యాప్ అప్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అక్కడ నుంచి కూడా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ మనం ఆల్రెడీ జోన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ జోన్ వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయిందంటే మనకి ఏం అర్థమైంది, ఆల్రెడీ మార్కెట్లో సెల్లర్ వీక్ అవుతున్నాడు, బయర్ స్ట్రాంగ్ అవుతున్నాడు మనకు అర్థమవుతుంది. హై గ్యాప్ అప్ అయిందంటే ఇంకా స్ట్రాంగ్ అయినట్టు కాబట్టి మార్కెట్ హైలోకి రాని ఇక్కడ సెల్ ఎంట్రీ దొరకవచ్చు. సెల్ సైడ్ ప్లాన్ చేసుకునే కంటే కూడా మార్కెట్ ఫాల్ రానివ్వండి, ఫాల్ వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకోండి, ఈ జోన్లో కానీ ఇక్కడ కానీ. ఓకేనా, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో కానీ బై సైడ్ ప్లాన్ చేసుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ అనేది మన వైపు ఉంటుంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే వెయిట్ చేద్దామండి. ఎందుకంటే ఇది చెప్పుకున్నాం కదా, ఈ జోన్ ఉందని, జోన్ దగ్గర వెయిట్ చేయండి. ఈ జోన్ బ్రేక్ అయ్యి లోలోకి వచ్చిన తర్వాతనే గుర్తుపెట్టుకోండి, డౌన్ బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవద్దు, ఫాల్ రానివ్వండి, ఫాల్ రానిచ్చి ఈ హైలో మనకి ఏమైనా సెల్ ఎంట్రీ దొరికితే ప్లాన్ చేద్దాం, కానీ బ్రేక్ అవ్వగానే ప్లాన్ చేయొద్దు. రివర్స్ అయ్యి ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ దొరికితేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఈ జోన్ కంటే కింద ఓపెన్ అయింది అనుకోండి, ఓకే మార్కెట్లోకి బయర్స్ వచ్చారేమో అనిపిస్తుంది, కానీ ఎంత గ్యాప్ డౌన్ అయిందంటే ఏం అర్థమైంది, మనకి సెల్లర్స్ వచ్చారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మనం బై చేయాలంటే ఇక్కడ కూడా బై చేయొద్దండి, ఇంత గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి హైలోనే సెల్ చేద్దాం, లోలో బై వద్దు, మళ్ళీ రీట్రేస్ అవుతున్నప్పుడే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, మనకి నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది, 24,480 ఉందండి. ఈ జోన్లో మనకి ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి రివర్స్ అవుతుంటుంది కదా, అప్పుడు సెల్ చేద్దాం బై చేసే కంటే కూడా. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. మనం సేమ్ నిఫ్టీలానే అనుకున్నాం, లోలోకి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేద్దామని అనుకున్నాం. కాదు ఏం జరిగింది చూడండి, మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లోనే ఒక లో చేసింది, దాని తర్వాత ఒక హై చేసిందండి, అదే రేంజ్లో ప్రైస్ అనేది ఉంది. ఓకేనా, ఒకవేళ మనకు బై ఎంట్రీలు దొరికితే తీసుకోవచ్చు, హైలోకి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీలు ఏమైనా దొరికితే సెల్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు అండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక జోన్లో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాం. ఒక రేంజ్ నుంచి బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మూవ్ ఉంటుంది అనమాట. లేదనుకోండి ఒక రేంజ్లో ఉంటుంటుంది, డికే ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రేడర్కి. మన ఇన్వెస్టర్ కాదు కదా బై చేసి హోల్డ్ చేయడానికి, మన ట్రేడర్ కాబట్టి అంటే ఎంట్రీ తీసుకునే ముందే కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మార్కెట్ అయితే ఒక రేంజ్లో ఉంది కదా, ఎంట్రీస్ వచ్చి ఉండొచ్చు అండి, పర్లేదు, మూవ్మెంట్ అయితే ఇచ్చింది. లోలో మనకి ఇదిగోండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి లో అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇప్పుడు లో ఇదే కదా, ఈ లోలో మనకి బై ఎంట్రీలు అనేది దొరుకుతాయి. హై ఇక్కడే కాబట్టి ఇక్కడ కూడా హైలో సెల్ ఎంట్రీలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఓపెన్ అయితే మనం న్యూట్రల్ కింద తీసుకుందాం. మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఎక్కడ వరకు ఉంది మనకి, ఇదిగోండి ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ వరకు మనకి
పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మనకి బై ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటారా లేదా బై సైడ్ ప్లాన్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అండి. సెల్ దొరికితే మనకి సెల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, లేదా లోలోకి వచ్చాక ఇక్కడ 55,076 ఉంది కదా, ఈ జోన్లో మనకి బై ఎంట్రీ దొరికే అవకాశం అనేది ఉంది. ఓకే, సెల్ కంటే కూడా బై కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుందండి, ఎందుకంటే సపోర్ట్ జోన్ కదా, బయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, సేమ్ ఇంకా నిఫ్టీ లాగా ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది కదా, ఈ జోన్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఆ లెవెల్ ఎంత 55,947 అండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనకు సెల్ ఎంట్రీ అనేది ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడే కదా దగ్గరలోనే ఉంది, ఇదంతా కూడా ఒక రేంజ్ లా తీసుకోండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే మనకి ఏమర్థమైంది, బ్రేక్ అయినట్లే కాబట్టి ఒక జోన్ బ్రేక్అవుట్ అయినట్లే కాబట్టి మార్కెట్ లోకి రాని బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, లేదా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయిందంటే బయర్ స్ట్రాంగ్ ఉన్నది అర్థమైంది కాబట్టి లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. లేదనుకోండి హైలోకి వచ్చి ఇక్కడ సెల్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు, సెల్ ప్లాన్ చేయొచ్చు. లేదనుకోండి సెల్లింగ్ కంటే కూడా లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఎందుకంటే అన్నిసార్లు ఆల్ టైమ్ హై దగ్గరకు వస్తుందంటే ఈసారి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సెల్ చేయొచ్చు కానీ చిన్న టార్గెట్లు పెట్టుకోండి. లేదనుకోండి అవాయిడ్ చేయండి సెల్లింగ్, లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే వెయిట్ చేద్దాం, ఇక్కడ మనం బై సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఎక్కడ ఈ లెవెల్లో అనుకుంటుంది చూసారా బై జోన్ అని, ఇది దాని కింద ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ చూడండి, బయింగ్ అనేది ఎక్కడి నుంచే కదా మనకి స్టార్ట్ అయింది, ఈ జోన్ వరకు మనకి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, అంటే హై గ్యాప్ డౌన్ జరిగి లోకి వస్తే ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, లేదా హై వెళ్తుంది అనుకోండి, అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, హైలో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఈ జోన్లో కూడా మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? అర్థం అవ్వలేదు అనుకోండి, ఒకసారి వీడియోని రిపీట్ వినండి, అప్పుడు మీకు అర్థమైంది క్లియర్గా. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.